యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న ప్రారంభం కానున్నాయి. స్వస్తి వాచనంతో వేడుకలు ఆరంభమై 28 రాత్రి డోలోత్సవంతో ముగియనున్నాయని ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. 24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. 20 నుంచి 26 వరకు స్వామివారికి ప్రత్యేక అలంకార సేవలు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 100 మంది యజ్ఞాచార్యులు, ఋత్వికులకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు. భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మెట్పల్లి, రాయ్కల్, వెమ్లవాడ, జగిత్యాల పురపాలికలతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల మధ్య సంఖ్యాబలం కీలకంగా మారింది. స్వతంత్రులు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఆసక్తిగా మారింది. కూటములు, వ్యూహాలు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. చివరి నిమిషం వరకు రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి డెమోక్రటిక్గానే, ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు తిరగనీయం ఎవరు. డెమోక్రసీ. తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. కాంగ్రెస్ తప్పులను బహిర్గతం చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై బలమైన పోరాటం అవసరమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో లోపం జరిగిందని అంగీకరించారు. పార్టీ శ్రేణులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బలమైన కార్యాచరణతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కనీసం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా? అసలు ఒక సీటు 2 సీట్లు వస్తే కూడా మీకు బోల్డెన్ సీట్లు వచ్చినాయి, 70-80 వచ్చినాయి. అంటే ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. మీ పార్టీ సీఎం మిమ్మల్ని కలవకుండా పక్క పార్టీ వాళ్ళకి మాత్రం మర్యాద ఇచ్చి మొదటి రోజే కలిసి దండలేసి మీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంది? మీరు ఓటర్లకు చెప్పిన మాటల సంగతి ఏంది? ఇట్లా చేసే బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయారు. ఇట్లా చేసే ప్రతిపక్షాలు ఉండొద్దు, వేరే వాయిస్ ఉండొద్దు అని చెప్పి ఎక్కడ ఎవరున్నా బీఆర్ఎస్లో చేర్చుకొని ఆనాడు ప్రజలకు వెగటు పుట్టించారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో పోతున్నది. ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలును విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు కానుందని వెల్లడించారు. రైల్వే విస్తరణతో భక్తులకు, స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే ప్రణాళికపై తదుపరి చర్యలు ప్రారంభమవుతాయని తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము యాత్ర కోసం పూర్తిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి యాత్ర ముందుకు తీసుకెళ్తారు. అందరూ కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు వివిధ దారిలో ఉన్నటువంటి అనేక మంది, వందల వేల మంది భక్తులు కూడా ఈ అఖండ జ్యోతి యాత్రను దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. యాదగిరిగుట్టకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున సుమారు 600 కోట్ల రూపాయలతో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ వేయబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తే అంత తొందరగా ఈ పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్ హైదరాబాద్ నుంచి యాదాద్రి ట్రైన్కి సంబంధించినటువంటి లైన్ వేయడం కోసం కావలసినటువంటి భూమి పూజ కార్యక్రమం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేయించబోతా ఉన్నాం. తాండూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై నమోదైన కేసులను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఘటనతో తాండూరు పుర రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. సో దాని ద్వారా తత్వాలు వచ్చేసినాం. మేము
మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మొన్న ఏదైతే ఫలితాలను మ్యానిపులేట్ చేద్దామని ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్కి ఫలితాలు విడుదల ముందు ఎంటర్ అయ్యారో దాని ద్వారా రోహిత్ రెడ్డి గారి కానీ ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం, దాన్ని 132 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు చేయడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం అధికారులకే ఉన్నదా, అదే అధికార పార్టీకే ఉన్నదా, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తప్పులేంది, పోలీసులు వీళ్ళు ఎంటర్ చేయడం వల్ల అబ్జెక్షన్ తెలియజేయడంలో, అలాగే ఫలితాలు విడుదల కాకముందు మ్యానిపులేట్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మేము చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ని ఎలక్షన్స్ని బైకాట్ చేసుకున్నాం. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయిందన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే తాను కిడ్నాప్ కాలేదని బీఆర్ఎస్ తరపునే గెలిచారని స్పష్టం చేశారు. పార్టీకి మద్దతిస్తారని ప్రకటిస్తూ పోలీసులను దాటి కార్యాలయంలోకి వెళ్లారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మా చెప్పండి, అసలు మీరు బీఆర్ఎస్ అసలు ఏమైనా బీఆర్ఎస్ క్యాండిడేట్ విత్ మై విల్లింగ్నెస్ ఐ యామ్ గోయింగ్ అలాంగ్ విత్ మై పలాసర్ దిస్ గుడమ సలాదే ఇచ్చారు. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తారు. మీరు ఎందుకు మేడం, మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? భయానికి ప్రాబ్లము, భయానికి ప్రాబ్లము. మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? Why you are touching me? Why you are interrupting me? I am going to the office, protection office. What do you want? What do you want? What am I saying to you? Statement of the prisoner. Why you are touching me, holding me? I am with my willingness. I am coming in. This is the fake. తిరుమలలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మగధీర చిత్రంలో విలన్ గా నటించిన దేవ్గిల్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, తన్మయి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులతో కలిసి క్యూలో నిలబడి దర్శనం చేసుకోవడం విశేషంగా మారింది. అన్నీ మనవి కాదులేండి. ఒక్కొక్కరు 8 years 10 years ఎక్స్పీరియన్స్. సెకండ్ వాళ్ళు రాని నా రమ్మని చెప్పు ఫ్యామిలీ. So my brother is always there. I always talk. Do you remember who am I? Yes. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కూటమికి చెందిన 7 అభ్యర్థులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహారావు, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, మున్సిపల్ కమిషనర్ గురులింగం పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది. తదుపరి చైర్మన్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. భగవంతుల సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా